ఓకే ఫ్రెండ్. ధ్యానాన్ని చేశారు. జ్ఞానాన్ని స్టార్ట్ చేసుకునే ముందుగా మన పరమ గురువులైన సుభాష్ బ్రహ్మర్షి పత్రిజీ మాస్టర్కి అలానే స్మరణమాలామకు అనంతకోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేద్దాం. ఇంతటి అద్భుతమైన ప్లాట్ఫామ్ని అందించిన వంశీకిరణ్ మాస్టర్కి, సుకన్య మాస్టర్కి, సద్గురుస్ మా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్కి, ప్రతిరోజు అద్భుతంగా ధ్యానానికి అటెండ్ అయ్యి జ్ఞానాన్ని వింటున్న దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు. మనం దేవరహస్యాలు బుక్ గురించి తెలుసుకుంటూ జ్ఞానాన్ని తెలుసుకుంటూ వస్తున్నాం. అద్భుతంగా ఒక 2 మినిట్స్ దేవరహస్యాల బుక్ నుంచి జ్ఞానాన్ని ఆ సమయంలో సుభాష్ బ్రహ్మర్షి పత్రిజీ మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో కోనేరు వరలక్ష్మి మాస్టర్ వారి యొక్క స్వ అనుభవాలని అద్భుతంగా మనకి ఈ దేవరహస్యాల బుక్ ద్వారా అందించారు. వారి యొక్క చైతన్యానికి సుభాష్ బ్రహ్మర్షి పత్రిజీ మాస్టర్ యొక్క సంపూర్ణ చైతన్యానికి ద గ్రాండ్ గ్రేట్ మాస్టర్ కోనేరు వరలక్ష్మి మాస్టర్ యొక్క సంపూర్ణ చైతన్యానికి అనుసంధానమవుదాం. మన సంపూర్ణ చైతన్యంతో అనుసంధానమవుదాం. ఆ యొక్క ఫ్రీక్వెన్సీకి, ఆ కాంతి తరంగాలకి ప్రతి ఒక్క అణువులో, ప్రతి ఒక్క కణంలో, శరీర భాగాలలో పూర్తిగా మన ఆత్మస్థితిలో అర్థమయ్యే విధంగా ఆ కాంతి తరంగాలకి, ఆ ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ అవుతాం. విశ్వ గురువులతో, పరమ గురువులతో కనెక్ట్ అవుదాం మాస్టర్స్. మన లోకవాసులతో కూడా కనెక్ట్ అవుదాం. ఇంద్రత్ మాస్టర్స్తో కనెక్ట్ అవుదాం. ఓకే మాస్టర్స్. లాస్ట్లో మనం దేవరహస్యాలలో మాస్టర్ యొక్క శరీర భాగాలతో, అంటే వారి యొక్క శరీర భాగంలో ఏదైతే అవయవంతో మాట్లాడి చాలా అద్భుతంగా ఏదైతే లివర్ ఉందో మాస్టర్కి పెరుగంటే చాలా ఇష్టం. అంటే మిల్క్ ప్రోడక్ట్కి సంబంధించినవన్నీ కూడా పెరుగన్నా కానీ చాలా ఇష్టము. ఎప్పుడైతే వారు శరీరంలో ఉన్న అవయవం మాస్టర్ ఎప్పుడైతే, అంటే మనం చూడండి ఒక వ్యక్తితో ఎలా మాట్లాడతామో అలా అద్భుతంగా తన శరీరంలో ఉన్న అవయవ భాగంతో ఆ లివర్తో మాట్లాడినప్పుడు మాస్టర్కి దానికి అనుగుణంగా 1 సంవత్సరం పాటు తను చెప్పినట్టుగా అది పాటించి, తర్వాత ఆ యొక్క అవయవం యొక్క అనుమతితోనే మళ్ళీ వారు తినడం మొదలుపెట్టారని చెప్పి తెలుసుకుందాం. అలానే మన యొక్క, అంటే ఏదైతే మనం ఈ ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య, అంటే భార్యాభర్తల మధ్య అవ్వచ్చు, లేదంటే ఏ వ్యక్తుల మధ్య అయినా కానీ ఎలాంటి ఆలోచనలుంటాయి అంటే ఏ మనసులు కూడా కలవవు. అంటే ఎవరి ప్రణాళిక వారిది. ఎప్పుడైతే ఈ మార్గంలోకొస్తామో శ్వాస మీద ధ్యాస పెట్టి జ్ఞానాన్ని వింటూ మన పర్పస్ ఏంటో, అంటే ప్రతిదీ కూడా ఇరుకు స్థితిలో ఉండి ఎప్పుడైతే నేర్చుకుంటామో అవన్నీ కూడా మనకు అర్థమవుతాయని చెప్పి వాటి గురించి కూడా మనకి చెప్పడం జరిగింది. తర్వాత మాస్టర్ ఏం చెప్తున్నారో తెలుసుకుందాం మాస్టర్స్. ఇకనైనా అపారమైన ధ్యానం చేద్దాం. మన కోసం మనం అయితే ఈ ప్రక్రియ జరగడానికి, నీ మనసులోని మలినం మొత్తం పోవడానికి 660 రోజులు పడుతుంది. అంటే దగ్గర దగ్గర 2 సంవత్సరాలు పడుతుంది. అయితే విశ్వవ్యాప్తంగా మనం చేసే ఈ కార్యక్రమాలు, అంటే ధ్యానానికి సంబంధించి ఏ కార్యక్రమాన్నైనా, పాంప్లెట్స్ అయినా పంచినా, బుక్స్ పంచినా, ఏదైనా సరే మేము ఎన్నో బుక్సు కొని చాలా మందికి పంచాము. ఎదురుగుండా పుస్తకం ఉంటే ఎప్పుడైనా బుద్ధి పుట్టి చదువుతారేమో అన్న ఆశతో ఈ ధ్యానానికి సంబంధించిన ఏ పనినైనా సరే ఈ మనసు ఇప్పుడు ఈ భాగాలన్నిటిలో ఉన్న మలినాలను తుడిచివేసుకుని ఈ ధ్యానానికి సంబంధించిన ఏ చిన్న పని చేసినా కష్టంగా కాదు. ఎవరైతే మనస్ఫూర్తిగా చేస్తారో వారికి ప్రమోషన్ ఇవ్వబడుతుంది. కాబట్టే ఈ మురికి అంతా తొందరగా తొలగిపోతుంది. అంటే ఇక్కడ మాస్టర్ ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైతే మనం ఈ మార్గంలోకి వస్తామో ఏమీ ఆశించకుండా, అంటే మనము ఏమీ ఆశించకుండా ఎప్పుడైతే
ఈ యూనివర్స్‌కి సంబంధించిన వర్క్ ఎప్పుడైతే చేస్తామో, మనలో ఉన్న అంటే ఈ భౌతిక శరీరంలో కాకుండా, మన లోపల ఉన్న మలినాలన్నీ కూడా చాలా స్పీడ్‌గా దగ్ధమవుతాయి అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే ఎరుకు స్థితిలో ఉంటాము. ఏమి ఆశించకుండా అంటే దివ్యత్వపు వైపు మనం అడుగులేస్తాం కాబట్టి, మన ఆలోచన కానీ, మన ప్రవర్తన కానీ ప్రతిదీ కూడా ఎరుకు స్థితిలో ఉంటది ఎరుకు స్థితిలో గ్రహిస్తాం కాబట్టి, మనం చాలా త్వరగా అంటే ఈ శ్వాస మీద ధ్యాస ద్వారా చాలా త్వరగా కూడా మనం మనలో ఉన్న సరికానివన్నీ కూడా తొలగించుకోవచ్చని చెప్తున్నారు. ఒక్కళ్ళకి పని అప్పచెప్తున్నారు. పని పుట్టించి మరీ అప్పచెపుతున్నారు. నువ్వు ఆ పని చెయ్యి, నువ్వు ఈ పని చెయ్యని అబ్బా! నేను నేను కాబట్టి ఇంత గొప్ప పని చేశాను అనుకుంటారు. నా కోసం నేను చేస్తున్నానని తర్వాత తెలుస్తుంది. నా ప్రమోషన్ కోసం నేను ఈ పని చేశాను. అప్పుడు నా గొప్పేముంది ఇక్కడ? అలా అందరికీ ప్రమోషన్స్ ఇవ్వబడతాయి. అందుకని ధ్యానానికి సంబంధించిన ఏ పని అయినా ఇంట్లో కూర్చొని చేయవలసిన పనులు కూడా ఉంటాయి. అందుకని దయచేసి ఆ పనిలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. తొందరగా ప్రమోషన్ వస్తుంది. కేవలం 90 రోజుల్లో ఫీల్ అవుతాము. 2 సంవత్సరాలయితే గాని జరగని కానీ 3 నెలల్లో అయిపోతుంది. అంటే ఇంకేం చెప్తున్నాను ఇంకా ఫాస్ట్‌గా. అంటే మనం చేయాల్సిన వర్కు ఎక్కడికో బయటికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఇంట్లో కూర్చొని మన పనులు సంసారంలోని మన పనులు మనం చేసుకుంటూ యూనివర్స్‌కి సంబంధించిన వర్క్ చేయొచ్చు అని చెప్తున్నారు. అది కూడా మనం కనుక చేయాలంటే అంటే 2 సంవత్సరాల్లో వచ్చే రిజల్టు 3 సంవత్సరాల్లోనే సారీ 3 నెలల్లోనే అంటే 90 రోజుల్లోనే మీరది ఫీలవుతారని చెప్తున్నారు. ఇక్కడ గవర్నమెంట్ గురించి మాత్రమే తెలుసు. యూనివర్స్‌లో గవర్నమెంట్ గురించి తెలుసుకోండి. ఈ శరీరంలో మనం బతికేది కొన్ని సంవత్సరాలు మాత్రమే. కానీ శాశ్వతమైన జీవితం కోసం మనం ఇవన్నీ చేస్తున్నాము. శాశ్వతమైన జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది. చనిపోయే లోపలే అన్నీ అనుభవించాలి అని తి తినేయాలి అనుకుంటాము. కన్ కండిషన్‌లు జీవితం ఉంటుంది. మరణాంతర జీవితం ఉంటుంది. అది తెలియక మానవుడు దుర్గతితో పడ్డాడు. అందుకని ధ్యానానికి సంబంధించిన పనులు 90 రోజుల్లో చేసి మీరు ఫీల్ అవ్వాలని, ప్రపంచం మొత్తం కూడా సంపూర్ణం అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధ్యానం చేశారు. ధ్యానానికి సంబంధించిన పనులు చేస్తున్నారు. మనలో ఉన్న మలినాన్ని దానిని శుద్ధి చేయడం కోసమే ఈ పనులన్నీ చేశాం. ఇదంతా శుద్ధమైపోతుంది. ఈ మనస్సునే రంధ్రం అలాగే ఉంది. ఆ మలినాలన్నీ తుడిచిపోయాయి. ఇప్పుడు ఏది ప్రవహిస్తుంది? దానిలో నుంచి అంటే నిర్మలత్వం, స్వే స్వచ్ఛత, ప్రేమ, నిర్మలతత్వం కావాలనుకుంటామేమో. ఏ స్వచ్ఛత పరిశుద్ధాత్మ కావాలనుకుంటున్నామో, ఏ విశ్వప్రేమ కావాలనుకుంటున్నామో అవి ప్రవహిస్తాయి. అవి ప్రవహించకుండా నీలో ప్రేమ జయించదు. ఎంత గొప్ప అద్భుతమైన ప్రక్రియ ఇది. నిన్ను నువ్వు తెలుసుకోవడానికి ఇదే మార్గం. ఇంకో మార్గం లేదు. ఇప్పుడు జరిగేది అదే. ఈ మార్గం గుండానే మనం ప్రయాణం సాగాలి. ఈ మార్గం గుండానే మన ప్రయాణం సాగాలి. ఇంకొక దారి లేదసలు అని చెప్తున్నారు. అంటే ఎప్పుడైతే మనం ఈ మార్గంలో ప్రయాణం చేస్తామో, మనలో ఉన్న స్వచ్ఛత ఏదైతే ప్యూరిటీ ఏదైతే ఆశించకుండా అన్‌కండిషనల్ లవ్ ఈ విశ్వానికి సంబంధించిన వర్క్ ఎప్పుడైతే చేస్తామో, అది ఆ లక్షణాలు ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ జరుగుతాయి అని చెప్తున్నారన్నమాట. ఒక సముద్రం పైనుంచి అమెరికాకు ప్రయాణం చేయాలి. ఇంకో దారి లేదు. అప్పుడు ఆ విమానం ప్రయాణమే మనము ఎంచుకున్నాము. ఇది కూడా అంతే. ఇంకో దారి లేదు. నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే ఈ మనస్సు కలయికలు మొదట ఆగిపోవాలి. ఈ ధ్యానంలోనే నిన్ను నువ్వు తెలుసుకోవాలి. ఇది రెండవది. మూడవది మనసుకు ఉండే మురికి మలినమంతా పోవాలి. అదంతా పోతుంది. అదంతా తొందరగా పోవడానికి మనం ఫుల్‌ఫిల్ అవ్వడానికి ఈ ధ్యానానికి సంబంధించిన పనులన్నీ మనం చెయ్యాలి. ధ్యానం చేసుకోవాలి. ఇది ని ఇది నిన్ను నువ్వు తెలుసుకోవడం అంటే, నాకు తెలిసింది ఇది. నాకు ఆ మైత్రేయ బుద్ధుడు పత్రిజీ చెప్పింది. అంటే మనం ఏదైతే మనల్ని మనం తెలుసుకుంటామో, ఆ పనిని ఎప్పుడైతే చేస్తామో, ఈ దారి తప్పితే ఇంకో దారి ఏమీ లేదని చెప్తున్నారు. దానికి చెప్తూ మనం అమెరికాకి రావాలనుకోండి, ఒక ఫ్లైట్‌లోనే సాధ్యమవుతుందని, అది ఎంత ఖచ్చితమో ఇది కూడా అంతే అని చెప్తున్నారు. అణువులను పరిశోధించి
నేను తీసుకువచ్చిన విషయం ఇది. అయితే ఎన్నిటికో మందులు ఉన్నాయి. మనోక్షేత్రానికి ఎక్కడన్నా మందుందా? మనసు బాధపడితే మందుందా? లేదు. అయితే ఆత్మ మనోక్షేత్రానికి మందు ఉంది. ఆత్మక్షేత్రం మనసుకు మందు. మనసు పంచేంద్రియాలకు బానిస. తిండికి, కోరికలకి మనసు బానిసైపోయింది. అది ఒకప్పటి మాట. అయితే ఇప్పుడు జ్ఞానానికి, మౌనానికి, సత్యానికి బానిసైపోయింది. ఎప్పుడైతే ధ్యానం చేసి ఈ జ్ఞానాన్ని మనం నింపుకుంటామో, అప్పుడు మనసు పంచేంద్రియాలకు బానిస కాదు. ఇక దానివల్ల కాదు. కొండంత బంగారాన్ని ఎదురుగా పెట్టి, పక్కన రాయి పెడితే రెండిటిని ఒకటిగానే చూస్తుంది. ఇక దేనికి బానిస అవ్వదు. ఎందుకంటే దానికప్పుడు ఏమి కావాలి? జ్ఞానం కావాలి, మౌనం కావాలి. అంటే ఈ మార్గంలోకి ఈ సత్యం తెలుసుకోకపోతే మన కోరికలు కానీ, మనలో నుంచి వచ్చే ప్రతిదీ కూడా ఎలా ఉంటది? అంటే మన దృష్టిని బట్టి సృష్టి అంటారు గదా! మనం ఎప్పుడైతే ఈ జ్ఞాన మార్గంలోకొస్తామో, మన పంచేంద్రియాలు అంటే ఈ మనస్సు వీటన్నిటికి ఈ భౌతిక స్థితిలో చూస్తే వాటికనేది మందు లేదు. దేనికుంది? ఆత్మక్షేత్రం మనసుకు మందు. అంటే ఎప్పుడైతే ఈ పంచేంద్రియాలు జ్ఞానం వైపు తిరుగుతాయో, అంటే ఏది మనం ఇప్పటివరకి ఈ మెడిటేషన్‌లోకి రాకముందు వరకి మన మన అంటే లెగవడం, పని చేసుకోవడం, తినడం, పడుకోవడం. ఇదే ప్రపంచం. ఇదే అని చెప్పి అనుకున్నాం. ఎప్పుడైతే ఈ ఆత్మక్షేత్రంలో ఉన్న మనస్సు, బుద్ధి, ఈ ఆత్మక్షేత్రం మనసుకు ముందు అంటే మనస్సు, పంచేంద్రియాలకు బానిస అయ్యి ఉన్నాయి కాబట్టి వీటిని ఎటువైపు తిప్పాము ధ్యానం ద్వారా? జ్ఞానం వైపుకు మళ్ళించాము. ఎలా? మౌనము, సత్యము వీటిపై మనసు ఉన్నప్పుడు అక్కడేం చెప్తున్నారు? ఒక బంగారపు రాయి పెట్టినా కానీ, మామూలు రాయి పెట్టినా కానీ, అప్పుడు మనసు ఏది చేస్తదట, ఏది చూసినా గాని ఒకలానే భావిస్తదట. అయితే ఏది చూసుకుంటదంట, ఏది ఎంచుకుంటదంట? జ్ఞానానికి సంబంధించింది ఎంచుకుంటదట. అది మౌనం కావాలి అనుకుంటదంట. జ్ఞానం కావాలి, మౌనం కావాలి. అంటే ఎప్పుడైతే మనలోకి మనం ప్రయాణం చేస్తున్నామో, ఈ మార్గంలో ఉంటామో, సత్యాన్ని జ్ఞానం తెలుసుకోవాలి, సత్యాన్ని తెలుసుకోవాలి, సత్యంగా జీవించాలని చెప్పి తెలుసుకుంటాం. ఈ నిశ్శబ్దంలో నుంచి వచ్చే సాంకేతికాలు గ్రహించడానికి ఈ మనసు చుట్టూ విద్యుత్ అయస్కాంత శక్తి తరంగాలు ఉన్నాయి. రకరకాల తరంగాలు ఉన్నాయి. ఇక్కడ ఆత్మక్షేత్రానికి కూడా విద్యుత్ అయస్కాంత శక్తి తరంగాలు ఉన్నాయి. ఇటు దీని చుట్టూ ఉంటాయి. అటు దాని చుట్టూ ఉంటాయి. ఇప్పటిదాకా నువ్వు లోపలికి ప్రయాణం చేయలేదు కాబట్టి వేటికవే ఉన్నాయి. ఈ మనసు అర్థం చేసుకోలేకపోయింది. ఎప్పుడైతే ధ్యానం చేసి ఈ పనులన్నీ మనం చేస్తూ వచ్చామో, ఈ మనసు చుట్టూ ఉండే విద్యుత్ అయస్కాంత శక్తి తరంగాలు, ఈ ఆత్మ చుట్టూ ఉండే విద్యుత్ అయస్కాంత శక్తి తరంగాలు 2 కలుస్తాయి. ఏం చెప్తున్నారు? ఈ మనసు చుట్టూ ఉండే విద్యుత్ అయస్కాంత శక్తి తరంగాలు, ఆత్మ చుట్టూ ఉండే విద్యుత్ అయస్కాంత తరంగాలు, శక్తి తరంగాలు 2 కలుస్తాయి. దేని ద్వారా? ధ్యానం ద్వారా కలుస్తాయి అని చెప్పి చెప్తున్నారు. మ్యాగ్నెటిక్ పవరు, ఈ ఎలక్ట్రానిక్ మ్యాగ్నెటిక్ ఈ 2 కలిసినప్పుడు, ఈ ఆత్మక్షేత్రంలో నువ్వేం తెలుసుకోవాలనుకుంటున్నావో మొత్తం మనసుకు రికార్డ్ అయిపోతుంది. అది అక్కడ జరిగేది ఇప్పుడు మనసు మౌనానికి, జ్ఞానానికి, సత్యానికి లొంగుతుంది. ఎప్పుడైతే ఈ ధ్యాన మార్గంలోకి రాకముందు మనం ఏం చేసాము? మనసు చుట్టూ ఉన్న విద్యుత్ అయస్కాంత తరంగాలకు మాత్రమే కనెక్ట్ అయ్యి, వాటితోనే మనం జీవిస్తూ ఉన్నామాట. ఎప్పుడైతే ఈ ధ్యాన మార్గంలోకొచ్చామో, మనసు చుట్టూ ఉండే అయస్కాంత శక్తి తరంగాలు, ఆత్మ చుట్టూ ఉండే అయస్కాంత శక్తి తరంగాలు 2 ఒకదానికి ఒకటి అనుసంధానమయ్యి, మనసు సత్యాన్ని గ్రహిస్తుంది. అప్పుడు ఎటువైపు మళ్ళుతదట? మనసు ఎటువైపుకి లొంగుతది? మౌనానికి, జ్ఞానానికి, సత్యానికి లొంగుతుంది. కానీ పంచభూతాలకి ఎలా లొంగుతుంది? ఇదంతా కూడా ఆధ్యాత్మిక శాస్త్రం అని చెప్పి చెప్తున్నారు మాస్టరు. ఆటోమేటిక్‌గా అది జరుగుతూ ఉంటుంది. మనసు ఇక నుంచి సత్యానికి మాత్రమే స్పందిస్తుంది. ఇక దేనికి స్పందించదు. మనసు యొక్క స్పందన బట్టే కూడా ఆహ్, మనసు యొక్క స్పందన బట్టే కదా ఏదైనా దుఃఖమైనా, కోరికైనా, ఒక జ్ఞానమైన, ఆలోచనైనా మనసు దేనికైతే స్పందిస్తుందో దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు దేనికి స్పందిస్తుంది? సత్యానికి కదా! ఇక అయిపోయింది. నువ్వు నారాయణుడివి అయిపోయావు.
నీ మనసు ఎప్పుడైతే సత్యానికి బానిసైపోయిందో అప్పుడు నువ్వు నారాయణుడివి అయిపోయావు. ఇంతకంటే మనిషికి ఇంకేం కావాలి? ఇంకేమన్నా కావాలంటే చెప్పండి. నాకైతే ఇంకేమి వద్దు. అంతే కదా! సత్యానికి ఎప్పుడైతే మనం మన మనసు ఎప్పుడైతే జ్ఞానానికి, మౌనానికి ఎప్పుడైతే ఈ ప్రయాణంలో ఉందో, సత్యానికి మాత్రమే మనం స్పందిస్తాము. అంతే కదా! ఇప్పుడు ఈ మార్గంలోకొచ్చాము. మనల్ని ఎవరినైనా మనల్ని ఎవరైనా విమర్శించినా, లేదంటే మానసికంగా గానీ, శారీరకంగా కానీ, ఆర్థికంగాని ఏ విధంగా అయినా సరే మనల్ని కనుక మాటలంటే, ఒకప్పుడు ఎలా తీసుకునేవాళ్ళం? మనసుకు తీసుకొని మనం బాధపడిపోయేవాళ్ళం. అరే! నేనేం చేయలేదు కదా! ఎందుకు అని. కానీ ఇప్పుడు అలాంటి సిట్యుయేషన్స్ వస్తే మనం ఎలా తీసుకుంటున్నాం? పాజిటివ్‌గా థింక్ చేస్తున్నాం. దాన్ని ఎక్కడ, ఎక్కడ ఏది మాట్లాడాలో అక్కడ మాట్లాడాల్సిన చోట మాట్లాడడం. అవసరమైన మాటలు అంటే అనవసరమైన మాటల్ని మనం పక్కన పెట్టేస్తున్నాం. మనకి ఏది అవసరమో, ఆ అవసరం దానిలో కూడా ఏదైతే సత్యం ఉందో దాన్ని మాత్రమే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎవరైతే ఇలా ప్రయత్నం చేస్తూ అలా దానికి ఎప్పుడైతే సత్యానికి మనం లోబడతామో, ఆ మార్గంలో ప్రయాణిస్తామో, మనం నారాయణమవుతామని చెప్తున్నారు. అంటే మాస్టర్ ఏం చెప్తున్నారంటే, నాకు కావాల్సింది ఇదే అని చెప్తున్నారు. అంతకన్నా ఇంకేం కావాలని చెప్తున్నారు. మరి మన అందరికీ కూడా అంతే కదా! చాలా అద్భుతంగా మాస్టరు మనకి వివరించి చెప్పారు. ఒక పాయింట్‌లో అన్నీ ఉంటాయి. ప్రేమ మార్గాన, సత్య మార్గాన, భోగ మార్గాన, ధ్యానంలో భోగమనేది ఉంటుంది. నీరు పల్లమెరగదు. ధ్యానం భో భోగమెరుగును. అన్నీ ఉంటాయి. ఇక్కడ సంసారంలో అన్నీ ఉంటాయి. కానీ నీ మనసు సత్యం వైపే ఉంటుంది. ఆత్మక్షేత్రంతో కలిసిపోయి ఉంటుంది. ఇక సత్యానికి మాత్రమే మనసు స్పందించినప్పుడు ఇంకేముంది? అంతా నీ చేతుల్లోనే ఉంటుంది. ఇక నీకెవ్వరు ఏమీ చెప్పనక్కర్లేదు. నువ్వు ఏమి చెయ్యాలనుకున్నా అది జరిగిపోతుంది. నువ్వు సత్యంలో ఉన్నావు కాబట్టి తప్పనిసరిగా జరిగి తీరుతుంది. ఈ సృష్ ఈ సృష్టి కోసం, ఈ సృష్టిలో, ఈ భూమి మీద ఉండేదేమిటి? సృష్టి రహస్యం. నీలో నుంచి వచ్చిన ఒక ఆలోచన ద్వారా సృష్టించబడుతుంది. నేను భావనా రూపాలలో చెప్పాను. మాస్టర్ ఏం చెప్తున్నారంటే మనల్ని అంటే మనం ఎప్పుడైతే ఈ సత్యానికి అనుగుణంగా ప్రయాణం చేస్తున్నామో, అప్పుడు మనం ఏదనుకుంటే అది జరిగిపోతది. ఇది చాలా మంది కూడా ఎక్స్‌పీరియన్స్ అయ్యుంటారు ఖచ్చితంగా. ఈ మార్గంలోకొచ్చి మన ధర్మంలో ఉన్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు. మనం ఏది అనుకుంటే అది అంటే మనకు ముందుగానే తెలియడం, మనం ఏదనుకుంటే అది క్రియేట్ అవుతుంది అనంటే ఖచ్చితంగా మనం ఏదనుకుంటే అదంటే మనకి ఆ మార్గంలో ఉన్నాం కాబట్టి అది సృష్టించబడుతుంది. మాస్టర్ ఏం చెప్తున్నారంటే, నేను భావనా రూపాలలో చెప్పాను. శివుడి యొక్క దుఃఖము కర్ణుడిగా పుట్టాడని ఆయన యొక్క దుఃఖమే సృష్టించబడింది. కర్ణుడి జీవితం ఎంత జ్ఞానమున్నా ఎలా భంగమైపోయిందో మనకి తెలుసు. మన భావరూపాలు ఎన్నో వెళ్తాయి. ఇప్పుడు ఇది కూడా అంతే. అద్భుతమైన ఈ భూమండలం అంతా మాంసం తినకుండా శాకాహారులై పోవాలి. ఇది మొట్టమొదటి పాయింటు. ధ్యానం చేయాలి. వాళ్ళని వాళ్ళు తెలుసుకోవాలి. భూమి మీద ఎందుకు జన్మించాము? ఈ పంచేంద్రియాల నుంచి మనం ఏం తెలుసుకోవాలనుకుంటున్నాము? వాటిని ఎలా వికసింపచేసి వాటిని వాడుకోవాలనుకుంటున్నాము? అదే సహస్రార స్థితి. ఎప్పుడైతే మాస్టర్ ఏం చెప్తున్నారంటే, మన ఆలోచనలు ఎప్పుడైతే దివ్యత్వంగా సృష్టించబడతాయో, ఇక్కడ కర్ణుడు గురించి చెప్తున్నారు మాస్టరు. శివుడి యొక్క దుఃఖము కర్ణుడిగా పుట్టాడని ఆయన యొక్క దుఃఖమే సృష్టించబడింది. కర్ణుడి జీవితం ఎంత జ్ఞానం ఉన్నా ఎలా భంగమైపోయిందో మనకి తెలుసు. అంటే ఇక్కడ కర్ణుడు అంటే ఇక్కడ ఇక్కడ మనం నేర్చుకోవాల్సిందేంటి? మనం ఎదిగేటప్పుడు, ఈ మార్గంలో ఉండేటప్పుడు, మనం అవ్వాలని ఆ మార్గంలో ఉన్నప్పుడు, మన భావాలు ఎలా ఉంటున్నాయి? మన ఆలోచనలు ఎలా ఉంటున్నాయి? మన యొక్క మూలాధార స్థితిలో, స్వాధిష్టాన స్థితిలో, మణిపూరక స్థితిలో ఎలాంటి ఆలోచనలున్నాయి? భౌతికపరమైన ఆలోచనలున్నాయా అని మనం ఎప్పుడు కూడా గ్రహించుకుంటూ ఉండాలి. ఈ స్థితుల్లో అంటే మనకు కోపం గాని, ద్వేషం గాని, అసూయ గాని, ఈర్ష్య కానీ ఇవి ఉన్నాయి అనంటే ఆ చక్రాస్‌లో అంటే
మనం ఎన్నో జన్మల నుంచి మరి బ్లాక్స్ కానీ అవన్నీ కానీ మన లోపల ఉండుంటాయి కదా! అవి వచ్చినప్పుడు ఆ ఆలోచన విధానం ఎప్పుడైతే మనం మార్చుకుంటూ ఉంటామో, ఎప్పుడైతే ఈ 3 చక్రాలు ఆటోమేటిక్‌గా మనం ప్రయత్నపూర్వకంగా ఏమి యాక్టివేట్ చేయాల్సిన అవసరం లేదు. మనలో మన ధ్యాన సాధన చేస్తూ చేస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా అవే ఎప్పుడైతే అవి క్లియర్ అవుతాయో అనాహత చక్రం అన్‌కండిషనల్. ఎవరు ఏదన్నా కానీ ప్రేమతత్వంతోనే ఉంటాము. అప్పుడు మన మాట సత్యవాకైనప్పుడు ఎలా అవుతది? మనం ఎప్పుడైతే ఈ చక్రాలన్నీ ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి ఆజ్ఞా చక్రానికి చేరుకున్నప్పుడు, దాని ద్వారా జ్ఞానాన్ని పొంది, మన సహస్రార స్థితికి వెళ్ళినప్పుడు, మనలో ఉన్న ప్రతి దాన్ని ఎలా వినియోగించుకోవాలో మన మీద మనం ఫోకస్ పెట్టుకుంటాం. పక్క వాళ్ళ మీద కాదు. ఎందుకంటే సత్యాన్ని తెలుసుకున్నాం కాబట్టి, మన లోపలికి మనం ప్రయాణం చేసి, మన మీదే మనం రీసెర్చ్ చేసుకుంటూ ఉంటాము. అదే ఇక్కడ చెప్తున్నారు. మరి ఇక్కడ కర్ణుడంటే అజ్ఞానంలో అంటే ఎంత ఎల్లటెడ్ అయినా సరే, మనం సజ్జనులతోనే సాంగత్యం చేస్తే ఆ మార్గంలో ఉంటాం. అలా కాకుండా సరికాని వాళ్ళతో అంటే సరికానివంటే వాళ్ళకి ఆత్మజ్ఞానం లేదనుకోండి, వాళ్ళతో మనం ఉన్నాం చేశామనుకోండి, మన స్థితి మారిపోతది. అది ఒక్కసారి మీరు ప్రతి ఒక్కళ్ళం ప్రాక్టికల్ చేయొచ్చు. మనం ప్రతిరోజు కొన్ని రోజులు అంటే ఒక 4 రోజులు, 5 రోజులు ధ్యానం చేయకుండా, జ్ఞానం వినకుండా, క్లాసెస్ ఏమి అటెండ్ అవ్వకుండా, మీరు కూర్చొని ట్రై చేయండి. ప్రయత్నించండి. ఖచ్చితంగా తెలియకుండా మనకు తెలియకుండానే మనం భౌతిక స్థితిలోకి వెళ్ళిపోతాము. అందుకనే ప్రతి నిత్యము ధ్యానం చేయాలి. సచ్చిన సాంగత్యం ఉండాలి. స్వాధ్యాయం ఉండాలి. అనుభవాలు వినాలి. ఆచరణ ఉండాలి. ఇవి ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో, మన స్థితి పెరుగుతూ ఉంటుంది. అది ఎవరికి వాళ్ళు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ కర్ణుడి గురించి ఆహ్, మనకి అంటే ఎంత జ్ఞానమైనా గాని తనకి ఏమైందో మన అందరికి తెలుసని చెప్పి చెప్తున్నారు. అద్భుతంగా నీ ఆలోచనలు కేటాయి క్రియేట్ అయిపోతాయి. నవ వనంలో మనం ఒక పువ్వులా తయారవుతాము. మనం పువ్వులా తయారవ్వడం అన్నదే సహస్రారం. అదే తామర పద్మం. అందుకే పద్మం చూపించేది. ఆత్మ అర్పణలో ఎవరు అధిరోహించి ఉంటారు. ఆ జ్ఞానాన్ని అధిరోహించిన వాళ్ అధిరోహించిన వాళ్ళు. ధ్యానంలో కూర్చున్నాను. ఆ బ్రహ్మజ్ఞానంలో ఉన్నాను. ప్రపంచమంతా పెద్ద పెద్ద తామర పువ్వులు కనిపించాయి. ఇంత పెద్ద పువ్వులా అనుకున్నాను. తామర పువ్వంటే ఆ స్థితికి వెళ్ళిపోతున్నారన్న మాట. ఆ స్థితికి వెళ్లారన్న వారే లక్ష్మీ, సరస్వతి, పార్వతి త్రిమూర్తులు. ఆ తామర పువ్వుల్లో కూర్చున్నారు. ప్రతి ఒక్కరిలో ఉండే ఆ సత్యం ఒక మంచి అద్భుతమైన ఆలోచన ఉన్నప్పుడు మన చేతుల్ మన చేతుల్లోనే సృష్టించి ఉంటుంది. వీళ్ళందరూ క్రియేటర్సు. సహ సృష్టికర్తలు. ఏమి సృష్టిస్తున్నావు? అద్భుతాన్ని సృష్టిస్తున్నావు. ఇక ఏమైనా సృష్టించగలవు. ఇంకో లోకాన్ని సృష్టించగలవు. ఎందుకంటే ఇక్కడ మురికి లేదు కదా! నీ మనసనేది నిర్మలమైపోయింది కదా! అందులో స్వచ్ఛత, ప్రేమ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి నువ్వు ఏమైనా సృష్టించగలవు. ఇదే సృష్టికర్త యొక్క రహస్యం. సృష్టికర్త యొక్క రహస్యం ఏంటి? ఎప్పుడైతే మన లోపలికి మనం ప్రయాణించి మన యొక్క స్థితులన్నీ దాటుతూ సహస్రార స్థితికి వెళతామో, ఎప్పుడైతే మనమే సృష్టికర్తలవుతామని చెప్పి ఇక్కడ మాస్టర్ తెలియజేస్తున్నారు. అలానే మనకి 40 మాస్టర్స్ యొక్క జ్ఞానం. 40 మాస్టర్స్ యొక్క జ్ఞానం కనుక మనకి సద్గురుస్ మూవ్‌మెంట్‌లో చెప్పడం జరిగింది. ఆహ్, ఆ బుక్ కనుక చదివితే ప్రతి ఒక్క మాస్టర్ కూడా ఏం చెప్పారు? వారి యొక్క జ్ఞానానికి తగినట్టుగా క్రియేట్ చేయడం జరుగుతుంది. అంటే దానిలో ఏం చెప్పారు? మేమేమి దేవుళ్ళమేం కాదు. మీకులాగా భూమి మీదకి వచ్చి, మీకులాగా ఎన్‌లైటెడ్ పైలోకాల్లోకి వెళ్ళి, మా పనుల్లో మేము వర్క్ చేస్తున్నాము. మీరు కూడా మీ ప్రణాళిక ప్రకారం అద్భుతంగా జీవించి, మీరు కూడా ఆ స్థితికి ఆహ్, చేరండి. మా యొక్క సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి, మహాజ్ఞానంలో మనకి అద్భుతంగా ప్రతి ఒక్క మాస్టర్స్ చెప్పడం జరిగింది. వాళ్ళు అంటే సృష్టించగలిగే స్థితిని పొందరు. వాళ్ళ జ్ఞానానికి తగినట్టుగా ఏదైతే వాళ్ళు సృష్టించగలరో, ఏదైతే చెయ్యగలరో అవన్నీ చేస్తున్నారు. అదే ఇక్కడ మాస్టర్ చెప్తున్నారు. అది ప్రతి ఒక్కరూ చేయగలరు. ఎప్పుడు మనలో ఉన్న ఆలోచన, స్వచ్ఛత, ప్రేమ ఇవన్నీ కూడా మలినాలం లేకుండా అంటే ఏమి ఆశించకుండా దివ్యత్వంతో ఉంటాం కాబట్టి మనం సృష్టించగలిగే
స్థితికి వెళ్తాము. అదే సృష్టికర్త యొక్క రహస్యం అని చెప్పి చెప్తున్నారు. ఎలా సృష్టిస్తున్నాడు? సృష్టికర్త ఎలా ఇవన్నీ చేయగలుగుతున్నారు? పత్రిజీ. అంటే నిర్మలత్వం, ప్రేమ, పరిశుద్ధం. ఇప్పుడు సృష్టి మొత్తం నీ చేతుల్లోనే ఉంది. విశ్వ కళ్యాణం కోసం నువ్వు ఏదనుకుంటే అది జరుగుతుంది. మానవాళి సుఖీ భవ అని వచ్చింది. మరి జ్ఞాన సముద్రం పొంగి పొరులుతుంది. ఎంతమంది కొత్త వాళ్ళు వస్తున్నారంటే మరి పొంగి పొరల బట్టే వాళ్ళందరూ కూర్చోగలుగుతున్నారు. ఎంతోమంది జూముల్లో విపరీతంగా క్లాసులు చెప్తున్నారు. ఎంతమంది తయారయ్యారో తెలియను కూడా తెలియదు. ఎవరెవరో ఎక్కడెక్కడో ఎన్నో పిరమిడ్స్ కడుతున్నారు. తెలియకుండా తెలియదు. ఎక్కడెక్కడ ఏమి చేస్తున్నారో అది పొంగి పొరలి ప్రవహిస్తుంది. విశ్వమంతా నీవే. ఆత్మక్షేత్రం అంతా నీవే. ఇక్కడ నేనే నీవు, నీవే నేను అన్నాడు కృష్ణుడు. ఇదే భగవద్గీత సారం. నీ మనసు నీకే తెలియదు అంటే ముందు మన మనసు ఎలా ఉంది? మన మనసులో నుంచి వచ్చే ఆలోచనలు ఎలా ఉన్నాయి తెలుసుకోవాలి. నెమ్మదిగా అన్నీ వస్తాయి. మరి ఎలాంటి మనసుది? నానా రకాలుగా బీభత్సంగా ఉన్న మనసు ఎలా తిప్పేశారు పత్రిజీ? లోపల ఈ ప్రక్రియ ద్వారా ఇలా తిప్పేశారు. ఎంత ఓపిక పట్టారు ఈ మనుషుల చేత మీద ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని నిందలు వేసినా, ఎన్ని మాటలు అన్నా ఆ నిశ్చలత్వంలో ఆయనలో నుంచి కదలలేదు. మనమైతే అటూ ఇటూ అయిపోతాం. కానీ ఆయన అలాగే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళంతా అజ్ఞానులని ఆయనకు తెలుసు. వాళ్ళకర్థం కాదని ఆయనకు తెలుసు. వాళ్ళ మనసులోని మలినాలు ఎలా ఉన్నాయో ఆయనకు తెలుసు. ఆ రంధ్రం నుండి అవన్నీ బయటికి వచ్చేయాలి. ఆత్మక్షేత్రంతో కనెక్ట్ అవ్వాలి. మనసు దానికి ఎవరెవరికి ఎంతెంత సమయం పడుతుందో ఆయనకు తెలుసు. అందుకే ఆయన భరిస్తూ ప్రతి ఒక్కరిని భరిస్తున్నారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు మాస్టరు? మనం ఎప్పుడైతే ఈ మార్గంలోకి వచ్చామో ఎవరెవరు అంటే మన ఆలోచన కానీ ఇవన్నీ కానీ మాస్టర్‌ని ఎన్ని అంటే మరి ఇంత అద్భుతంగా మనం ఈరోజు ఇలా కూర్చొని చేస్తున్నామంటే ఎంత ఓపికగా ప్రతిదాన్ని కూడా చూడగలిగారు. అంటే వారికి తెలుసు. అంటే మనం అజ్ఞానంలో ఉన్నాము. ఈ రోజు కాకపోతే రేపైనా తెలుసుకుంటారనేది ఓర్పు. అంటే సహనం అనేది ఎంతో అద్భుతంగా ఉండబట్టే మనందరం కూడా ఈరోజు ఇలా ఈ జ్ఞానాన్ని వినగలుగుతున్నాం. అంటే ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలి? మనం కూడా అంటే మన పక్క వాళ్ళతో కాదు, మన కుటుంబంలో వ్యక్తుల పట్ల మన సహనం ఉంటే చాలు. మనం నేర్చుకోవాల్సినవి మనం నేర్చుకుంటే చాలు. ఇక్కడ భౌతిక జీవితం భార్య ఎలా ఉండాలి అని ఒక మగవాడిని అడిగితే ఎప్పటికీ నా పట్ల అంకితమై ఉండాలి అన్నాడు. అది అతని కోరిక. ఒక స్త్రీని నీ భర్త ఎలా ఉండాలి, సంతానం ఎలా ఉండాలి అంటే తమ ఆదేశం ఎప్పుడూ పాటించాలి. తమకు సేవలు చెయ్యాలి అన్నారంట మనుషులు. ఆ బిడ్డల గురించి, భర్త గురించి ఆ స్త్రీ తాను చెప్పినట్లు వినాలి. తనకు కావలసిన సుఖాలు, సర్వ సుఖాలు అన్నీ నా భర్త నాకివ్వాలి. భోగభాగ్యాలన్నీ కావాలి. గొప్ప గొప్ప కోరికలన్నీ తీర్చాలి. అలాంటి వాడు నా భర్త అయ్యి ఉండాలి అని ఆ స్త్రీ కోరుకుంటుంది. ఇవన్నీ సహజమన్నమాట. ప్రపంచంలో అయితే ఇప్పుడు మనుషులందరూ ఇంతే. వాళ్ళు పెద్దవాళ్ళయ్యి పిల్లల్ని కన్నాక కూడా నేను చెప్పినట్లే వినాలి అంటే వాళ్ళ సొంత నిర్ణయాలు వాళ్ళకు ఉండవా? కష్టము, సుఖము వాళ్ళకు తెలియదా? ఎప్పుడో అవసరం వచ్చినప్పుడు నీ నీ సహాయం ఉండాలి. నువ్వు కొన్ని మాత్రమే వాళ్ళకు చెప్పాలి. నువ్వెలా ఉండాలో అలా ఉండడం నువ్వు నేర్చుకోవాలి. ఇది కర్మ సిద్ధాంతంలో ఒక భాగం. డోంట్ ఇంటర్ఫియర్. ఈ భూమి మీద ఈ మనుషులందరూ ఇలానే ఉన్నారు. ఇలాంటి మనుషులు ఎవరిని ప్రేమిస్తారు? వీళ్ళు తమ ఆపేక్షలను పూర్తి చేసేవారిని, తమ కోరికలను తీర్చేవారిని, అలాంటి వారిని మాత్రమే ప్రేమిస్తారు. ఎన్నో కోరికలు ఉంటాయి. ఉద్యోగాలు ఉండకపోవచ్చు, వ్యాపారం దెబ్బతినవచ్చు, మనం అనుకున్నట్లు జరగక అనేక రకాల బాధలు పడవచ్చు. అప్పుడు నీ ఆపేక్షం భంగం కలిగిందా? అక్కడ నుండి సంఘర్షణ మొదలవుతుంది. ఆ స్త్రీకి భర్త ఏమి ఇవ్వలేదో దాని గురించి సంఘర్షణ మొదలవుతుంది. ఆ భర్తకేమో నేను చెప్పింది వినకుండా ఇలా మాట్లాడుతుంది, తన ఇష్టం వచ్చినట్లు చేస్తుందని ఆ స్త్రీతో సంఘర్షణ మొదలవుతుంది. ఎందుకంటే ఈ ఆపేక్ష మనుషుల బుర్రల్లో పుడుతుందన్నమాట.
ఏ ఇతర వ్యక్తి కూడా అసలు వారి ఆపేక్ష ఏమిటి తెలుసుకోలేకపోతున్నారు. తన కోరికేమిటి? నా కోరికే ఇలా ఉంది, ఇలా ఉండాలి అన్నదే కానీ అవతల వాళ్ళ కోరికేమిటి? వాళ్ళు ఎలా ఉండాలి అనుకుంటున్నారు అనేది వీళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. అంటే ఈ స్త్రీ కోరుకున్నది ఇవ్వాలనే తపన భర్తకు ఉంది. ఆ భర్తకేమి భార్య కోరుకున్నది ఇవ్వాలని తపన. ఎంత ఉన్నప్పటికీ ఏ మనిషి కూడా ఇతరుల ఆపేక్షలను పూర్తి చేయలేకపోతున్నారు. మొత్తంగా ఏ మనిషికి కోరిక ఎవరు తీర్చలేరు. అక్కడ సర్దుకుపోవడం తప్ప వాళ్ళు కోరికలను ఎవరు తీర్చలేరు. ఇక అక్కడ నుండే పుడుతుంది సంఘర్షణ, గొడవలు, ఎన్ని సంబంధాలు పెట్టుకున్నాము. నా భార్య, అమ్మ, నాన్న, అత్త, మామ, నా పిల్లలు, ఇంకా ఎన్ని సంబంధాలలో భౌతిక సంబంధాలు, బాంధవ్యాలు, ఈ మొత్తం ఘర్షణ, మొత్తం గొడవలు మొదలైనయి. అన్ని సంబంధాలు సంఘర్షణలోకి పరివర్తన చెందుతాయి. అంతకుముందు ఏ ఆపేక్ష అయితే భార్యాభర్తలో ఉందో అవన్నీ పరివర్తన చెందాయి. అంటే మరి మారిపోయాయి. ఆపేక్ష అనేది సంఘర్షణగా మారిపోయింది. కానీ మనిషి సంబంధాల కారణంగా ఆపేక్షని ఏర్పరచుకోడు. ముందు కోరికలు పెట్టుకొని వచ్చేశారు. అలా ఉండాలి, ఇలా ఉండాలి అని అయితే ఇక్కడ మామూలుగా ఉండండి. అక్కడ ఏ కోరిక లేకుండా ఒక సామాన్యమైన జీవితం ఎలా గడపాలి? ధ్యానంలోకి వచ్చాక ఆ జీవించే జీవితాన్ని బట్టి ఆపేక్ష ఏర్పడుతుంది. ఆ య ఆపేక్ష ఏర్పరచుకొని వచ్చిన దానిని మీరు సంబంధాలను కలిసి ఉన్న దానిని కవర్ చేసుకుంటూ సంసారం చేస్తున్నప్పుడు ఆ భర్త మీద నీకు ఎలాంటి ఆపేక్ష కలుగుతుంది? అది నిజమైన ఆపేక్ష. ఎంత తేడా ఉంది? కోరికలతో కోరికలలో కూడా తేడా. ఇది మహా అద్భుతమన్నమాట. అందుకే బుద్ధుడు చెప్పాడు. దుఃఖానికి మూల కారణం తృష్ణన అని. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? ప్రతి దానికి కూడా అంటే మనకు నచ్చినట్టుగా చేస్తే హ్యాపీ. మనకి నచ్చనట్టుగా మనం అనుకున్నది గనక తీరకపోతే మనం దానికి గొడవ పడతాము. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఓన్లీ ఒక భార్యాభర్తలే కాదంట. కుటుంబంలో ఉన్నవాళ్ళు అందరూ కూడా ఈ ఘర్షణకి దిగడం జరుగుతుంది. ఎందుకు? అజ్ఞానంలో ఉండి. అదే మనం ఈ ధ్యాన మార్గంలోకొచ్చామనుకోండి, ప్రతి దాన్ని కూడా అర్థం చేసుకోగలుగుతాము. అది అర్థం చేసుకున్నప్పుడు అంతా కూడా అద్భుతమే కదా! అంటే ఎవరి ఎవర కోరికల వాళ్ళయి ఎవరు ఏ ఏ అంటే ఏ సమయంలో సర్దుకుపోవాలి, ఏ సమయంలో ఏది అడగాలి ప్రతిదీ కూడా ఇరుకు స్థితిలో గ్రహించుకొని, అర్థం చేసుకొని జీవించడం జరుగుతుంది. అదిక్కడ చెప్తున్నారు. ఇకపోతే మమత. ఈ మమత జీవితంలో నువ్వు నిన్నే నరుక్కునేలా చేస్తుంది. మమకారం, మమత ఎదుటి వ్యక్తి నిన్ను సర్వనాశనం చేస్తూ నీ కంటికి అది కనపడదు. ఈ మమత కమ్మేస్తుందన్నమాట. ఈ మమత ఇది ప్రపంచాన్ని సర్వనాశనం చేసే విషయాలలో రెండవది. ఏం చెప్తున్నారు? సంబంధ బాంధవ్యాలు ఒకటైతే రెండవదేంటంట మమకారం అని చెప్తున్నారు. అది, అది కూడా సర్వనాశనం చేస్తుందని చెప్తున్నారు. చేసే విషయాలలో రెండోది. దీనికి నాకు ఒక అనుభవం ఆహ్, అనుభవమొచ్చింది. పిల్లలు అన్నాక ఈ ప్రేమ ఉంటుంది. ఎన్ని బంధాల నుంచి బయటపడ్డా ఒక పరిస్థితి వాళ్ళకి ఏర్పడినప్పుడు నాకు బాధ వేసింది. ఓంకార ఆశ్రమంలో ఉన్నప్పుడు ఇంటికి వెళ్దామా? నా అవసరం అక్కడ ఉంది అనుకున్నప్పుడు అప్పుడన్నారు, "తల్లి ప్రేమ గుడ్డిది" అని. అదేమిటి తల్లి ప్రేమే కదా గొప్పది. అన్నిటికంటే గొప్ప ప్రేమ స్వార్థం లేనటువంటిది. మొగుడి ప్రేమలోనూ, తమ్ముడు ప్రేమలోనూ, తోబుట్టు వాళ్ళ ప్రేమలోనూ కొద్దిగా స్వార్థం ఉంటుంది. కన్న కడుపు మీద పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ మీద స్వార్థం ఉండదు. అలాంటి ప్రేమ కదా ఈ భూమిని నిలిపింది. అలాంటి ప్రేమని తల్లి ప్రేమ గుడ్డిది అంటారేమిటి? అని అంటున్నారు. అంటే ఇప్పుడు భార్యాభర్తల మధ్య కానీ లేదంటే అన్నదమ్ముల మధ్య గాని, తోబుట్టువుల మీద స్వార్థం ఉంటది కానీ, కని పెంచిన బిడ్డ మీద స్వార్థం ఎలా ఉంటది? అదే కదా భూమాతను నిలబెట్టింది. మరి అలా అంటారేంటి? తల్లి ప్రేమ గుడ్డిదంటారేంటి? అని చెప్పి క్వెషన్ అడిగారు మాస్టరు. ఒక విషయం ఒక విషయంలో అది కరెక్టు. ఈ భూమండలం నిలిచిందంటే నిస్వార్థమైన తల్లి ప్రేమే. ఆ విషయంలో అది సత్యం. కానీ కర్మ సిద్ధాంతంలో తల్లి ప్రేమ కొడుకు
ఒంట్లో బాగోలేదు, నేను చెయ్యాలి అనుకోవడం తప్పు కాదు. కానీ నువ్వు చూడలేకపోతున్నావు. ఆ శరీరం నీది కాదు. ఆ ఆత్మ వేరు. అది తన శరీరం నిర్మించుకొని వచ్చింది. తన శరీరం ద్వారా ఏ కర్మ తెచ్చుకుందో, ఏ రోగం తెచ్చుకుందో, ఏ నొప్పులు తెచ్చుకుందో అవి పూర్తవ్వాలి. ఓహో! ఈ కర్మ క్షయమైపోతుంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎవరు తెచ్చుకున్నది వాళ్ళే అప్ అది ప్రేమ అది ఒకటే కానీ, ఎవరు తెచ్చుకుంది వాళ్ళే అనుభవించాలి కదా! అదిక్కడ చెప్తున్నారమాట. ఈ కర్మ నుంచి వాడు బయటపడుతున్నాడు. నా గర్భాన వచ్చినందుకు కనీసం ఈ కర్మ నుంచినైనా బయటపడుతున్నాడు. ఆ రకమైన సహాయం మనం అందిస్తాము అని భావించి దాన్ని తీర్చుకోవడంలో తోడ్పడాలి. అంతేకాని వేరే విధంగా కాదు. ఆ గుడ్డి ఆ గుడ్డిది అనేది నాకప్పుడు అర్థమైంది. ఆ కర్మ క్షయమైపోతే అంతకంటే ఏమి కావాలి? రోగాలు ఒకటే కాదు, అజ్ఞానమంతా పటాపంచలైపోతుంది. ఆ కర్మ సిద్ధాంతంలో జ్ఞానం వస్తుంది. ఈ ప్రమేయం ఈ ప్రమేయం చేస్తుంది. అంటే నేను ఏదో చేసేయాలి. నా బిడ్డకి ఏదో ఒకటి చేసేయాలి. కష్టాన్ని తీర్చాలి అని నువ్వు ఎన్ని చెయ్యాలనుకున్నా నువ్వు ఏమీ చెయ్యలేవు. ఇది నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. మన బిడ్డలకి ఎన్ని చెయ్యాలని ఉన్నా మనమేమీ చెయ్యలేము. వారు ఏమి తెచ్చుకున్నారో అదే జరుగుతుంది. చాలామందికి ఈ అనుభవం ఉండే ఉంటుంది. ఈ జ్ఞానం లేకపోవడమే తల్లి ప్రేమ గుడ్డిదంటే. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, చూడండి పిల్లలు పెరిగి పెద్దయిన తర్వాత అంటే వాళ్ళ హెల్త్ పరంగా అవ్వచ్చు, లేదంటే ఆర్థికంగా అవ్వచ్చు, లేదంటే రిలేషన్ పరంగా అవ్వచ్చు. వాళ్ళయి వాళ్ళు తెచ్చుకుంటారు కాబట్టి, పక్కన మనం ఎంత ప్రయత్నం చేసినా కానీ అది జరగదు అని చెప్తున్నారు. ఎందుకంటే అవి వాటికి మనం ఎలా సపోర్ట్ చేయాలంట? వాటి నుంచి కాపాడడం కాదు. వాటి నుంచి తను ఏదైతే నేర్చుకోవాలో, ఏ లెసన్ అయితే నేర్చుకోవాలో దానికి అనుగుణంగా మనం సహాయపడాలి కానీ, ఇలా కాదని చెప్పి చెప్తున్నారు. అందుకనే తల్లి ప్రేమ గుడ్డిదంటే అని చెప్పి చెప్తున్నారనమాట. ఈ జ్ఞానం లేకపోవడమే తల్లి ప్రేమ గుడ్డిదంటే. పిల్లలకి చెయ్యాలి కానీ పిల్లలకి, పిల్లలకి చెయ్యాలి కానీ అడ్ అండాల నాడు బిడ్డ గడ్డాలు వచ్చినాక బిడ్డ కాడు. వాడు ఇద్దరు బిడ్డలకి తండ్రి అయ్యినాక ఇంకా బిడ్డేంటి? వాడు బిడ్డ కాదు. చిన్న బిడ్డప్పుడు నీ ధర్మం నువ్వు చెయ్యి. బిడ్డను వదిలి నువ్వు యువతలకి కూడా రావద్దు. ఇంకో వైపు కూడా చూడవద్దు. ఆ బిడ్డ మీదే నీ మొత్తం ధ్యాస పెట్టు. అది నీ ధర్మం అక్కడ. కానీ వాడు పెరిగి పెద్దయ్యి గడ్డాలు వచ్చి వాడు కొడుకులకు గడ్డాలు వచ్చాక కూడా చంటి బిడ్డ మళ్ళే నువ్వు నువ్వు నువ్వనుకుంటే అనుకుంటున్నావంటే అది గుడ్డి ప్రేమ. నీ బిడ్డే నిజమైన ఎదుగుదలను బట్టి నీ ఆలోచన విధానం మారాలి. దీనిలో నుంచి నేను బయటపడ్డాను. కర్మ క్షయమయ్యే సమయం వచ్చింది కాబట్టి వాడు బాగుపడతాడు అని అర్థమయ్యింది. ఈ ఆత్మ సిద్ధాంతం అర్థమైన తర్వాత నేను చాలా సంతోషంగా ఉన్నాను. అందుకని తల్లి ప్రేమ గుడ్డిది. మమతా మమకారాలు గుడ్డివి. ఈ 2 కూడా పొయ్యాయి. మళ్ళీ అన్నీ ఉంటాయి. కానీ బంధనాలు కాకూడదు. విధానాలు వేరుగా ఉంటాయి. అంతే. బంధాలు లేకుండా ఉండవు. కానీ కట్టేయకూడదు. నా సంసారంలో భద్రాబందీ అంతా ఉంది అనుకున్నాను. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే అంటే వాళ్ళు చిన్న పిల్లల వరకి తల్లి యొక్క, తండ్రి యొక్క బాధ్యత ఎంత మటుకైతే ఉందో, అంత మటుకు మాత్రమే ఖచ్చితంగా మనం 100% వాళ్ళకి చెయ్యాలి. ఎప్పుడైతే వాళ్ళు పెరిగి పెద్దయ్యి, మ్యారేజ్ అయ్యి, వాళ్ళకి పిల్లలు పుట్టి, మళ్ళీ వాళ్ళు కూడా పెద్దయ్యి వచ్చినా కానీ, నా నా కొడుకుకి ఇది అన్నది చెయ్యకూడదు. అంటే అక్కడ కర్మబంధంలో చిక్కుకుంటామని చెప్తున్నారు. అంటే అక్కడేంటి నీ బాధ్యతేంటి? వాళ్ళు పెరిగి పెద్దయ్యి, వాళ్ళంతటికి వాళ్ళు ఏదైతే నిర్ణయం తీసుకోగలరో, అక్కడ వరకు మాత్రమే మన బాధ్యతుంటది. ఒక్కసారి వాళ్ళంతటికి వాళ్ళు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోగలరు అనేది మనకు తెలుస్తది కదా! అప్పుడు తన యొక్క డిజైన్ ప్రకారం తను నడవాలి. వాళ్ళకి వదిలేయాలి. అంటే నేర్చుకుంటున్నారు. ఏదైతే పాఠాలు తెచ్చుకున్నారో, ఆ పాఠాలు నేర్చుకుంటున్నారు. ఆ కర్మ నుండి విముక్తవుతున్నారని చెప్పి, మనం అలా ఉండాలి అని చెప్పి చెప్తున్నారన్నమాట.
అంతే కదా! ఇప్పుడు మన గ్రాండ్ మదర్స్ కానీ, వాళ్ళు కూడా ఇప్పటికి కూడా అలా ఉంటారు కదా! ఎందుకు? అదే నిజమని, ఆ ప్రేమే నిజమని చెప్పి అనుకుంటున్నారు. కానీ అది కాదని చెప్తున్నారు. అలా అన్నప్పుడు పత్రి గారు ఒకే మాటన్నారు. "ఈ ప్రపంచంలో ఎవరికీ ఏ బాధరా బందీ లేదు. ఉందని నువ్వనుకుంటున్నావు. ఓషో చెప్పారు. చెట్టు దగ్గరికి వెళ్లి నువ్వు దాన్ని గట్టిగా పట్టుకొని వదులు, వదులు అంటే చెట్టు ఎలా వదులుతుంది? వదలలేదు. చెట్టు వదులుతుందా? మనల్ని మనమే చెట్టుని వదలాలి. అప్పుడు చెట్టు చెట్టుగా ఉంటుంది. నువ్వు నువ్వుగా ఉంటావు. అప్పుడు ఎవరి ఆత్మని వాళ్ళు ఉద్ధరించుకుంటారు. నువ్వు అనుకుంటున్నావు బాధరా బందీ అని అంటే నిన్ను నువ్వు రియలైజేషన్ చేసుకో. నువ్వు సత్యాన్ని తెలుసుకో. నువ్వెలా ఉండాలో అలా ఉండు. అంతేకాని వాళ్ళెవరు మనకు బరువు కాదు. బాధరా బందీ అనేది ఏమీ లేదు. కానీ మనం ఈ సంసారంలో ఒక బాధర బందీ, ఈ సమస్యలన్నీ ఒక బాధర బందీ. ఇవన్నీ చాలా పెద్దవి. చాలా బరువుగా అనిపిస్తాయి. కొన్ని కొన్ని సంఘటనలు ఎప్పుడైతే ఈ సత్యం తెలిసిందో ఏ బరువు లేదు. నేను ఎలా వచ్చానో వారు అలాగే వచ్చారు. నాకు ఎలా జరుగుతుందో వాళ్ళకి అలాగే జరుగుతుంది. ఇక్కడ నేను ఎలా ఉండాలి? నేను ఎంత మటికి చెయ్యాలి? ఇవన్నీ కూడా మనకి వచ్చేస్తాయి. అంటే జ్ఞానమన్నమాట. అందుకని ఈ మనసు మలినమయ్యేది మలినమైపోయింది. పోయిన తర్వాతే ఆ రంధ్రం నుంచి మనకి స్వచ్ఛత, ప్రేమ ప్రవహిస్తుంది. అప్పుడు మనమేమైనా చేయగలం. దానికోసము ఎదురు చూస్తున్నాము. ఈ భూమి మీదకు అది అంతా వచ్చినాకే నేను వెళ్తాను. నా కోరిక అది. అందరూ తెలుసుకోవాలని, అందరూ నిర్మలత్వంలోకి రావాలని మాస్టర్ అనుకున్నారట. ఎప్పుడైతే మాస్టర్ వెళ్తారంటే ఈ భూమండలం మొత్తం కూడా ఎవరికి వాళ్ళు తెలుసుకొని ఆత్మతత్వంతో ప్రతి ఒక్కరు కూడా నిర్మలతత్వంతో ఎప్పుడైతే ఈ భూమండలం మొత్తం అవుతుందో అది వారి కోరికట. ఎంత అద్భుతమైన సంకల్పమో చూడండి మాస్టర్‌ది. ఆయన ప్రణాళికలో ఒక చిన్న భాగస్వామి అంతే. ఇది తెలుసుకోవాలన్న తపన ఇది ఇలా ఉంటుందా? నాలో ఒక సరికాని ఆలోచన వచ్చిందంటే, ఇంకా మనినం పోలేదా? అని మనల్ని మనమే సరిదిద్దుకుంటాము. ఈ పిరమిడ్ అనేది ఏమిటి? మిర్థాత్ అనే ఒక గ్రంథంలో మిర్థాత్ చెప్తారు. ముందు ముందు రాబోయే ఒక మహాపురుషుడు పిరమిడ్స్ కట్టిస్తారు అని ఆయన వచ్చినప్పుడు మైండ్‌లో ఉండే వంకర గీతలన్నీ సరిచేస్తారు. మన వంకర ఆలోచనలని సరిచేసేది ఎవరు? పత్రిజీ అని ఎప్పుడో చెప్పారు మిర్ధార్. భగవాన్ ఓషో ఒక పిరమిడ్ కట్టి అది సరైన విధంగా లేదని నేను ఇంతకు ముందే చెబుతాను. ముందు ముందు పిరమిడ్‌లు కట్టించేవారు సత్యాన్ని నిర్భయంగా చెప్పేవారు. ఆ పిరమిడ్‌లో కూర్చొని ధ్యానం చేస్తూ ఈ ఈ వక్రపు ఆలోచనలను తొలగించి సరైన రూట్ వేస్తాయని ఒక మహానుభావుడు వస్తాడు అని ఓషో చెప్పాడు. దట్ ఈస్ పత్రిజీ. అంటే ఎప్పుడో మాస్టర్స్ ఇవి చెప్పడం జరిగింది. ఓషో గారు మిర్దాద్దులో కూడా చాలా అద్భుతమైన జ్ఞానం ఉంది. అది ఇక్కడ మాస్టర్ చెప్పారన్నమాట. ఏదైతే ఇప్పుడు ఈ సరికాని ఆలోచనలు, సరికాని భావాలు మన మైండ్‌లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సరిచేయడానికి ఒక మహానుభావుడు వస్తాడు. ఆ మహానుభావుడే దట్ ఈస్ పత్రిజీ. మరి పత్రిజీ మాస్టర్‌కి మనం ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే మాస్టర్. మరి ఇక్కడ ఏదైతే చెప్పారో అది మన కళ్ళ ముందు ప్రతి ఒక్కరం మనం ఇప్పుడు చూస్తున్నాము. అలానే జీవిస్తున్నాం మాట. ఇవన్నీ ఎంత అద్భుతాలు. ఎవరు ఎంద ఎవరు ఎంత దాకా చెయ్యాలో అంత దాకా చేసి వెళ్ళిపోయారు. ఈయన పూర్తి చేసి కానీ వెళ్లారు. మన మనల్ని కూడా వెళ్ళనియ్యరు. అది ఇక్కడ జరిగింది. అయితే ఇప్పుడు ఇది మనసు మాలిన్యం, నిర్మలతత్వం మనసుకు ఉండే రంధ్రం నుండి ఏమి ప్రవహిస్తాయి? అవి ప్రవహిస్తున్న దాన్ని బట్టి ఆ మనిషి ప్రవర్తిస్తాడు అని తెలుసుకోవడం మన జ్ఞానం. ఈ ధ్యానంతోటి ఆ మలినాలన్నీ తొలగించే దాంట్లో మన వంతుగా మనం ఏం చెయ్యాలో అది చెయ్యాలి. ముందు మనల్ని శుద్ధి చేసుకోవాలి. ఆ దారి అవతల వారికి ఇవ్వడానికి మనం కష్టపడాలి. ఇదే నేను దీనిలో నా శ్వాస, నా మనసు, నా ఆత్మక్షేత్రం అని వచ్చేశాయి. అంటే మనం ఎప్పుడైతే మన ఆలోచన సరికానిదైనా వచ్చినా మనం మన ఫస్ట్ మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. అంటే ఏంటి?
మనలో ఉండే ప్రవర్తన మొత్తం కూడా మనం సరిజేసుకొని, ఎప్పుడైతే మనం ఆచరణలో పెడతామో, ఆ అనుభవ జ్ఞానం ఎప్పుడైతే వస్తదో, అప్పుడు మనం ఇతరులకి మనం చెప్పగలిగే స్థితి కలుగుతాం. అంతే కదా! ఇప్పుడు 'కోనేరు వరలక్ష్మి మాస్టర్' ఇంత అద్భుతమైన అనుభవ జ్ఞానాన్ని బుక్కు రాశారు అనంటే, వారు ఎన్ని ప్రాక్టికల్ చేసి, ఎన్ని ఆచరణలో పెట్టి, మనకి ఇంత అద్భుతంగా ప్రతిదీ పాయింట్ టు పాయింట్ ఇవ్వగలుగుతున్నారు. వారు ఎంతమందికి ఇప్పుడు ఈ బుక్ చదివిన వాళ్ళందరికీ కూడా ఎంతో మందికి మనలో ఎన్నో డౌట్స్ ఉన్నా కానీ అవి క్లారిఫై అవుతున్నాయంటే, ఆ అనుభవ జ్ఞానం ఆచరణలో పెట్టి మనకు అందించారు కాబట్టి. మనం కూడా ప్రతి ఒక్కరం కూడా మనం కూడా ఈ ప్రయాణంలో ఉన్నప్పుడు మన అనుభవ జ్ఞానం కూడా మనం ఇస్తే కనుక రాబోయే భావితరాలకి ఖచ్చితంగా వారికి జ్ఞానాన్ని అందించిన వాళ్ళమవుతాం. అదే కావాలని చెప్పి చెప్తున్నారు. అయితే ఈరోజు సార్ నాకు ఒక మెసేజ్ ఇచ్చారు. ఆ మెసేజ్‌లో ఎంత బాగా ఇచ్చారంటే, ఇది కొత్త శకం. అంటే ఆలోచనలకు ప్రాముఖ్యత కలిగిన యుగం. ఇంతకు ముందు ఉండే యుగాలలో ఆలోచనలకు ఎవ్వరు ప్రాముఖ్యత ఇవ్వలేదు. ఆత్మ గురించి చెప్పరు. జ్ఞానం గురించి కొంత చెప్పరు. ఇంకా ఏవేవో చెప్పరు. ఆత్మ గురించి చెప్పారు. జ్ఞానం గురించి సారీ మాస్టర్. ఇక్కడ ప్రింటింగ్ కొంచెం తప్పుపడింది. అంటే ఆలోచనలకు ప్రాముఖ్యత కలిగిన యుగం. ఇంతకు ముందు ఉండే యుగాలలో ఆలోచనలకు ఎవరు ప్రాముఖ్యత ఇవ్వలేదు. ఆత్మ గురించి చెప్పారు. జ్ఞానం గురించి కొంత చెప్పారు. ఇంకా ఏవేవో చెప్పారు. కానీ నువ్వు ఆలోచించినవి సరిచేసుకుంటే కానీ మోక్షానికి వెళ్ళవు. ఆలోచనలకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. నువ్వు ఇది చెయ్యి, అది చెయ్యి అని చెప్పారు. ఎన్నో రకాలుగా చెప్పారు. భజనలు, పూజలు, ప్రార్థనలు ఎన్ని చేశాము, ఎన్ని గుళ్ళకి వెళ్ళాము, ఎన్ని మొక్కుబడులు చెల్లించాము. ఈ ఆలోచనలు మారాయి. మా మారాయా? మారలేదు. అంటే వాటికి అంత ప్రాముఖ్యత ఇవ్వలేదు. అయితే ఈ యుగం ఆలోచనలకు ప్రాముఖ్యత కలిగిన యుగం. ఆలోచన మరియు ఆలోచన స్రవంతి గుర్తించిన కాలంలోకి ప్రపంచం అడుగెడుతుంది. ఇప్పుడు ఈ ప్రపంచం మొత్తం నా ఆలోచననేంటి? ఎలా ఉన్నాను? అని పరిశీలించుకునే కాలంలోకి అడుగె అడుగెడుతుంది. అసలు ఈరోజు ఈ మెసేజ్ రావడం, ఇప్పుడు మనం ఈ సబ్జెక్ట్ మొదలుపెట్టడం ఎంతో అద్భుతమైనదన్నమాట. చివరిగా ఆయన ఇచ్చిన మెసేజు ఆలోచనల యొక్క వాస్తవికత వాటి స్వభావం గుర్తించే కాలంలోకి ప్రపంచం అడుగెడుతుందని అన్నారు ఇక్కడ. అంటే ఇప్పటి వరకు ఏది చెప్తే అది ఎవరేదైనా చెప్తే ఈ పూజ చేస్తే లేదంటే ఈ భజన చేస్తే ఎక్కడికి వెళ్తే ఏంటనే డిపెండెన్సీ. ఇప్పుడు అలా కాకుండా అసలు నేనేంటి? ఏం చేయాలి? నాకంటూ ఒకటి ఏది సత్యం అని తెలుసుకునే స్థితికి ఆ యుగంలోకి అడుగు పెడతాము. అంటే ధర్మంలోకి ప్రతిదీ కూడా ఆలోచన అంటే కదా ఆలోచన పట్టే కదా ఇప్పుడు ఇదంతా కూడా మనం ఇలా వచ్చామనంటే మన ఆలోచన బట్టి, మన భావాలు బట్టే కదా మొత్తం క్రియేట్ అవుతుంది. మనలో సరికానివన్నీ కూడా క్రియేట్ చేసుకుంది. ఇప్పుడు ఎప్పుడైతే మనం సత్యంలో మన ఆలోచన ప్రతిదీ కూడా దివ్యత్వంగా ఉంటుందో, ప్రతిదీ కూడా మనలోనే ఉన్న సత్యాన్ని తెలుసుకుంటాము. అది రానే వచ్చిందని చెప్తున్నానన్నమాట. కాలం అంటే ఏమిటి? గుర్తించిన కాలం అంటే ఏమిటి? గుర్తించిన కాలం అంటే ఏమిటి? మాస్టర్స్ నేను ఈరోజు ఇక్కడి వరకి ఆపుతాను మాస్టర్. రేపు నెక్స్ట్ సెషన్‌లో వీటి గురించి తెలుసుకుందాము. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్ మాస్టర్స్. చాలా అద్భుతమైన జ్ఞానం. మనసు ఆత్మక్షేత్రంలో ఉన్న శక్తి తరంగాలు, మనసు అంటే మనసు చుట్టూ ఉన్న అయస్కాంత శక్తి తరంగాలు, ఆత్మ చుట్టూ ఉండే శక్తి తరంగాలు ఈ 2 ఎప్పుడైతే ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి ఉంటాయో, మనలో ఉన్న ఆలోచనలు అన్నీ కూడా ప్రేమతత్వానికి, నిర్మలతత్వం అన్నీ కూడా మనం సృష్టించగలిగే శక్తిని అంటే ఆ మార్గంలోకి ప్రయాణం చేస్తామని, వారి యొక్క అనుభవాలతో అసల ప్రతిదీ కూడా అంటే భౌతిక ప్రపంచంలో ఉంటే, మనం ఆ బంధాల నుంచి ఎలా బయటపడాలి? మన పంచేంద్ర ప్రతి దాన్ని ఎలా ఆధ్యాత్మికంగా ఉపయోగించి దైవత్వానికి ఎలా ప్రయాణం చేయాలని వారు అనుభవపూర్వకంగా అందించిన జ్ఞానానికి నిజంగా కోనేరు వరలక్ష్మి మాస్టర్‌కి, పత్రిజీ మాస్టర్‌కి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే మాస్టర్స్. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్ మాస్టర్. ఇంతసేపు ఈ జ్ఞానాన్ని విన్న మీ అందరికి కూడా ఆహ్, చాలా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు మాస్టర్. ఇంతసేపు విన్న ఈ జ్ఞానాన్ని మీకు వీటిలో ఏమైనా పాయింట్స్ కనెక్ట్ అయినా, లేకపోతే మీ అనుభవాలున్నా కానీ, మీరేమైనా మార్చుకున్నా కానీ
తప్పకుండా షేర్ చేసుకోండి మాస్టర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్.